అమ్మ నార్మల్‌గా అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకోవాలని అంటుంటారు కదా! స్మరించుకోవాలని. ఎందుకంటారు అసలు అమావాస్య రోజుని? పితృదేవతలు సంవత్సరంలో అమావాస్య, వాళ్ళు సంక్రాంతులు, ఇలాంటి మళ్ళీ పెద్దల దినాలని భాద్రపద మాసంలో వస్తాయి. ఆ సమయాల్లోనూ తప్పకుండా భూమి మీదకి వస్తారని పేరు. కనుక అమావాస్య మన ఇంట్లో దేవతలను తలుచుకుని, అంటే మన ఇంట్లో పెద్దలని అనే ఉద్దేశం తలుచుకుని కాసిని నీళ్లు నువ్వులు వారి పేరుతో వదిలేస్తే మంచిది. వాళ్ళు ఈ వంశాన్ని రక్షిస్తారు. వాళ్ళకి ఆహారంగా మనం ఇప్పుడు ఏమి పెట్టలేము. కేవలం వాళ్ళకి తిలలు, జలము, ఈ రెండే. అంటే నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా కాదు, నల్ల నువ్వులు, నీళ్లు, ఈ రెండింటిని కలిపి వారి పేరుతో చెప్పి ఇది నీకు తర్పయామి, నీకు వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేయటమే. వదిలేస్తే పితృదేవతల ప్రొటెక్షన్ వీళ్ళకి తర్వాత తరాల వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు అంటే ప్రతి అమావాస్యకి అలా ప్రతి అమావాస్యకి చేయొచ్చు. దానికి పెద్ద పూజ, అందరినీ పిలిచి చేయటాలు ఇలాంటివి ఏమీ అక్కర్లా. మనమే ఎక్కడో ప్లేట్ పెట్టుకుని కూర్చుని చక్కగా చేత్తో నువ్వులు తీసుకుని ఆ ప్లేట్లోకి అది వదిలేసి ఇదిగో పితృదేవత అర్పణమస్తు అని చెప్పి అవి వదిలేసేయచ్చు. అది పితృదేవతలకు చెందితే తర్వాత ఈ నీళ్లు మొక్కల్లో అక్కడ వేసేసేయచ్చు. అంతేగాని తప్పనిసరిగా అమావాస్యలు, పితృపక్షాల సమయాలు, సంక్రాంతులు, ఈ సమయాల్లో పితృదేవతలు కిందకు వస్తారని పేరు. అమ్మ ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండాలి అంది శాస్త్రంలో ఉందంటారా? అలా ఎప్పుడు ఎక్కడా ఉండదమ్మా. నిశ్శబ్దంగా ఉండటం ఎప్పుడు ఎంత సందడిగా ఉంటే ఇంటికి అంత మంచిది. అలా సైలెంట్గా ఉండటం అలాంటివి మంచివి కావు. మౌనంగా ఎవరో ఒక వ్యక్తి ఉంటే మౌన దీక్ష పట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మౌన దీక్ష పట్టడం అంటే మాట్లాడటం మానేయటం అనే అర్థం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో అందరూ. అది అసలు మౌన దీక్ష కానే కాదు. ముని అంటాం చూడండి, మౌనంగా ఉండేవాడు ముని. ఆ ముని తపో దీక్షలో ఉంటాడు. ఇంకొకరితో బయట ప్రపంచపు విషయాలేవి తనకి తాకకుండా, తనకి పట్టకుండా, అవేవి తను వినకుండా తపోదీక్షలో ఉంటాడు. అటువంటి తపోదీక్షలో ఉండేటటువంటి ముని ఆచరణ ఏదైతే ఉందో అది మౌన దీక్ష. కనుక ఇంట్లో ఎవరైనా మౌన దీక్ష పడితే ఆ రోజు వాళ్ళప్పుడు మాట్లాడరు, అంతే. మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు. అసలు ఇల్లప్పుడు ఎంత సందడిగా ఉంటే ఇంటికి అంత లక్ష్మీప్రదం. మౌనంగా ఉండటం అనేది ఎప్పుడు తప్పే. చీకటిగా ఉండటం, మౌనంగా ఉండటం తప్పు. చక్కగా హ్యాపీగా ఉండండి. ఆ తర్వాత ఎవరు లేరు, మనం మాట్లాడటానికి కూడా ఎవరు లేరు, మౌనంగా ఉంటున్నాం. కానీ ఆత్మ సంభాషిస్తూనే ఉంటుంది చక్కగా అందరితోనూ, దేవతలతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ జరుగుతూనే ఉంటాయి. వాటిని కూడా మనం మౌన దీక్ష చెప్పే కదా. దేవత పట్ల తపోదీక్షతో ఉంటే ముని ధర్మాన్ని పాటిస్తూ ఉండే వాళ్ళనే ముని అంటారు. మౌన దీక్ష పాటించటం అంటే అది. ముని అనే పేరే అక్కడి నుంచి వచ్చింది. మౌనంగా ఉంటాడు కనుక ముని, తపస్సు చేసుకుంటాడు కనుక తాపసి. అర్థమైందా? సన్యాసాశ్రమం స్వీకరించాడు కనుక సన్యాసి, యతి దీక్షలో ఉన్నాడు కనుక యతి. ఆ పేర్లన్నీ అలాగే వచ్చాయి. అంతేకాని మనం లోపల నుంచి నలుగురికి 4 తిట్లు తిట్టేసుకుంటూ, బోర్డు శాపాలు ఇచ్చేసుకుంటూ, వాళ్ళతో అది మాట్లాడేసుకుంటూ, ఇక్కడ ఎదురకుండా సినిమాలు చూసేసుకుంటూ, లేకపోతే ఫోన్లోనో కంప్యూటర్లోనో గేమ్లు ఆడేసుకుంటూ చేస్తే అది మాట్లాడకుండా ఉండే మౌనమే కానీ మౌన దీక్ష కాదు. అది గమనించాలి, అందరూ కూడా గమనించాలి. కనుక ముని చేసేదే మౌన దీక్ష.